హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాదగిరిగుట్టకి సమీపంలో మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకొచ్చామండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండి ఇవి. నేను ఆల్రెడీ సైట్ లో ఉన్నాను. ఒకసారి మనకి ఎండి సార్ అయిన సురేష్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ తో మనం డైరెక్ట్ గా మాట్లాడదాం. ఇక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి అండ్ ఇక్కడే ప్లాట్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. సో దయచేసి వీడియో మొత్తం చూసేయండి. హాయ్ సార్. హాయ్ పవన్ గారు. హాయ్ సార్. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు సార్? సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సురేష్. మన కంపెనీ నేమ్ వచ్చేసి తులసి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కోహినూర్ అండి. మన ప్రీవియస్ గా ఒక 4 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసామండి. ఇది మన ఫిఫ్త్ ప్రాజెక్ట్. ఓకే. ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా కేవలం మనకు హైదరాబాద్ వరంగల్ ఏమైనా చేసాము. అది కూడా నియర్ బై యాదాద్రి టెంపుల్. ఓకే ఓకే. ఇది మనకు ఫిఫ్త్ ప్రాజెక్ట్. ఇది మనకు వచ్చేసి డిటిసిపి అప్రూవల్ ప్రాజెక్ట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇస్తున్నాము. అదే విధంగా రేట్ కూడా చాలా రీజనబుల్ పెట్టామండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ప్లాట్ సైజెస్ ఎంత ఉన్నాయి సార్ దీంట్లో? ప్లాట్ సైజ్ మినిమం వచ్చేసి 165 అండి. 165 నుంచి అండ్ అబోవ్ ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ సార్ ఇప్పుడు దీంట్లో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమున్నాయి సార్? ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి యాక్చువల్లీ దీన్ని ఇది మనకు టోటల్ గా ఈ వెంచర్ నేమ్ వచ్చేసి ఐకాన్ సిటీ ఫేజ్ 1 అండి. టోటల్ గా 10 acres ప్రాజెక్ట్. ఇందులో స్టార్టింగ్ మనం ఏంటంటే ఫేజ్ 1 కింద ఒక 3.2 acres తీసుకున్నాము. నెక్స్ట్ మన అడిషనల్ ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఫేజ్ 3 వస్తాయి. దీంతో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ 3 acres అండ్ నెక్స్ట్ వచ్చే ఫేజ్ కూడా అన్ని కమెంట్ చేసుకుని గేట్ చిన్న ప్రాజెక్ట్ అయినా గేటెడ్ కమ్యూనిటీ లో డెవలప్ చేస్తున్నాం అండి. డెవలప్మెంట్ ఏం ఇస్తున్నాం అంటే కాంపౌండ్ వాల్ విత్ గేట్ వస్తుంది, బ్యాక్ కాంపౌండ్ వాల్ వస్తుంది, సైడ్ సరౌండింగ్ మనకు ఫ్రీ కాస్ట్ వాల్ వస్తుంది. అదే విధంగా సైట్ లో వచ్చేసి మీకు మినిమం రోడ్ సైడ్ ఆల్ రోడ్స్ 33 feet రోడ్ ఇస్తున్నాము. ఇవి కూడా మీకు విత్ సీసీ ఇస్తున్నాము. అందరూ కామన్ బ్లాక్ టైప్ సీసీ ఇస్తున్నాము. అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి. అదే మేము అవెన్యూ ప్లాంటేషన్ మీరు చూసే ఉంటారు. యాక్చువల్లీ అవెన్యూ ప్లాంటేషన్ చాలా మంది ఏంటంటే జస్ట్ పెరిగే మొక్కలు ఇస్తారు. మనం ఏంటంటే కోకోనట్ ప్లాంట్ పెట్టామండి. ఇక్కడ కొబ్బరి మొక్కలు పెట్టాము. అవి కాకుండా మనకి ఏంటంటే కరెంట్ పోల్స్, పవర్ లైన్స్, తర్వాత ఈ 3 acres వచ్చేసి చివరిలో పార్క్ అరేంజ్ చేసాము. చిల్డ్రన్స్ ప్లేయర్ కూడా ఇస్తున్నాము. 3 acres కే మీరు సెపరేట్ గా పార్క్ ఇచ్చారు. ఈ 3 acres కి వస్తుంది. ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఇంకా ఫర్దర్ గా వస్తాయండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ కూడా మీకు ఐకాన్ సిటీ ఫేజ్ 1 అని చెప్పేసి ఎంట్రన్స్ మనకు గేట్ వస్తుంది. ఈ డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఓకే. అదే సార్, నేను కూడా చూసా స్టార్టింగ్ లోనే ఉంది ప్రాజెక్ట్, కానీ అప్పుడే డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ఇప్పుడు ఈ ఒక కస్టమర్ వచ్చి ఈ వరంగల్ హైవేకి ఇక్కడ ఎందుకు ప్లాట్ తీసుకోవాలి సార్? ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారండి. వాస్తవానికి హైదరాబాద్ కు 9 highways ఉన్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లిమిట్ లో హైదరాబాద్ మనకు HMDA పరిధిలో ఉన్న పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి ఒక్క పర్సన్ మేజర్ గా వరంగల్ హైవేకి రావాల్సి వస్తుంది. మనకు దేని తీసుకున్నా కూడా 10-12 lakhs బడ్జెట్ లో ప్లాట్ ఎక్కడ లేవండి. మిగతా హైవేస్ ఏది కంపేర్ చేసుకున్నా వరంగల్ హైవే తో పోల్చుకుంటే చాలా హెవీగా వెళ్ళిపోయినాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ అనే పదానికి అర్థం లేకుండా వెళ్ళిపోయింది. అంటే ఒక పర్సన్ ప్లాట్ వాడి మినిమం 25 to 30 lakhs పెట్టాలి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అన్నారు. 10 to 15 lakhs బడ్జెట్ లో ప్లాట్ కొనే వాళ్ళు మాత్రమే ఇన్వెస్టర్స్ అంటారు. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారండి. వాళ్ళకి ఆ బడ్జెట్ లో మనం ఏంటంటే హైదరాబాద్ నుంచి కేవలం 55 km రేడియస్ లో మన సైట్ వస్తుంది. ఓకేనా. అదే విధంగా మన సైట్ నుంచి ఎగ్జాక్ట్లీ వరంగల్ హైవే 3 km డిస్టెన్స్ అండి. అదే విధంగా మన సైట్ నుంచి యాదాద్రి, మన తెలంగాణ ఫేమస్ టెంపుల్ యాదాద్రి టెంపుల్ కి కేవలం 7 km డిస్టెన్స్ వస్తుంది. అంటే హైవేకి ఏమో మనం ఇటు 3 km డిస్టెన్స్ మన సైట్ ఉంది. హైవేకి ఒక 4 km డిస్టెన్స్ లో అటు మనకి యాదాద్రి టెంపుల్ వస్తుంది. అదే విధంగా వరంగల్ హైవేలు ఎందుకు కొనాలనుకునే క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ ఒకప్పుడు మనము హైదరాబాద్ ని ట్విన్ సిటీస్ అని చెప్పుకునే వాళ్ళం, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఓకేనా. అలాగే అది హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం ఒకటైపోయినాయి. అలా కాకుండా రేపు ఫ్యూచర్ లో తెలంగాణ ట్విన్ సిటీస్ ఏవి అంటే హైదరాబాద్ వరంగల్ చెప్పుకోబోతున్నాం. ఇంకొకటి మీరు చూసే ఉంటారు, లాస్ట్ 5 years బ్యాక్ నుంచి కూడా మన హైదరాబాద్ ని ఇండియా క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ అని అన్నారు. లాస్ట్ 2 years నుంచి ఇండియాకు ఫస్ట్ క్యాపిటల్ మన హైదరాబాద్ కాబోతుంది ఫర్దర్ గా. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ప్రకారం ఢిల్లీని తీసేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేది ఇండియా క్యాపిటల్ అయినప్పుడు మన తెలంగాణ క్యాపిటల్ నెక్స్ట్ ఏంటండి? వరంగల్. అది అంటే వరంగల్ మన తెలంగాణ స్టేట్ లో ఏ పర్సన్ అయితే చెప్పి ఫస్ట్ మాట ఇదండి. ఓకేనా. ఈ హైదరాబాద్ అండ్ వరంగల్ ఈ 2 ట్విన్ సిటీస్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది. ప్లస్ ఇంకోటి హైదరాబాద్ కి ఎవరైనా ఒక పర్సన్ విజిట్ చేస్తే, ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ విజిట్ చేస్తే 100% ఏ రూట్కి వస్తారండి? ఆబ్వియస్లీ ఇదే రూట్ కావాలి. ఎందుకంటే మనకు యాదాద్రి టెంపుల్ కావచ్చు, స్వర్ణగిరి టెంపుల్ కావచ్చు, వరల్డ్ ఫేమస్ కొలనపాక కావచ్చు. ఇంకా పవన్ గారు మనకు హైదరాబాద్ నుంచి మీరు బీబీనగర్ ఎయిమ్స్ వినే ఉంటారు వచ్చేసి. వాస్తవానికి అది మొత్తం టోటల్ గా 170 acres లో ఎయిమ్స్ హాస్పిటల్ మాక్సిమం రన్ అవుతుంది. చాలా ఫేమస్ అయిపోయిందండి. మన ఇండియాలోనే 4th వచ్చారండి ఎయిమ్స్. మన ఇండియాలోనే 4th వచ్చేసి ప్లాంట్ ఇక్కడ వచ్చింది. 170 acres. ఎవ్రీథింగ్ అంటే ఆధ్యాత్మికతకు
మంచిగా ఉంటుందండి ఈ హైవే. ఒకటి అండ్ దట్టు సార్ నేను విన్న దాని ప్రకారం ఈ ఏరియాలో టెక్స్టైల్ పార్క్ సంథింగ్ ఏదో అది మన జనగాం దగ్గర వస్తుందండి. జనగాం దగ్గరలో జనగాం వస్తుంది. ఇక్కడ నుండి మనకి జనగాం ఎంత డిస్టెన్స్? ఇక్కడ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ ఒక 15-17 km వస్తుందండి. ఓకే, సో ఇటు జనగాం కి అటు యాదగిరిగుట్టకి అండ్ హైదరాబాద్ కి అన్నిటికీ మధ్యలో ఉంది మన ప్రాజెక్ట్. మధ్యలో ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు రాయగిరి జంక్షన్ ఐడియా ఉంటుంది. ఉంది సార్. రాయగిరి జంక్షన్ దగ్గర మీకు ట్రిపుల్ ఆర్ వస్తుందండి. మొన్న రీసెంట్ గా వచ్చిన జస్ట్ ఒక 3 days బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ కు జస్ట్ ఒక 3 km బయట వచ్చేసి మీకు ట్రిపుల్ ఆర్ రింగ్ రైల్ వస్తుంది. రింగ్ రైల్, అవును అవును సార్. మీరు చూడొచ్చు పేపర్ కూడా. మనకు వంగపల్లి కూడా అందులో మెన్షన్ అయిందండి. అంటే వంగపల్లి మోస్ట్లీ మన సైడ్ కు ఒక 1/2 km to 1 km డిస్టెన్స్ లో మనకు ట్రిపుల్ ఆర్ రింగ్ రైల్ కూడా వెళ్తుందండి. ఓకే, ఎందుకంటే ఇంకా సర్వే కావాలి కాబట్టి మనకు క్లారిటీ ఇస్తాము. పక్కగా అయితే కన్ఫర్మ్ అవుతుంది. అది మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఇంత ముందు మనకి ఓఆర్ఆర్ చూసుకుంటే సిటీకి అవుట్స్కట్స్ ఉంటుండే, ఇప్పుడు సిటీ దాటేసి మనకి హౌసెస్ అవుతున్నాయి. దాంట్లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా ఫ్యూచర్ లో అంతే అవుతుంది. అండ్ మీరు కూడా లో కాస్ట్ అన్నారు కదా సార్. అవునండి. మన దాంట్లో ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది? మన దాంట్లో వచ్చేసి వాస్తవానికి ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారం కస్టమర్ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశం తక్కువ రేటు పెట్టామండి. కేవలము ఐకాన్ సిటీ ఫేజ్ 1 అనే వెంచర్ లో 6,666 అంటే 6666 పర్ యార్డ్ కాస్ట్ అండి. ఇక్కడ 165 గజాల ప్లాట్ కస్టమర్ తీసుకున్నా కేవలం మన 11 lakhs బడ్జెట్ లో ప్లాట్ వస్తుంది. ఓకే, ప్రైస్ అయితే తక్కువ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే అందరూ ఓఆర్ఆర్ అని చెప్పి ఇంతకుముందు ఓఆర్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే. ఇప్పుడు ఒకప్పుడు ఓఆర్ఆర్ కాడ 12 లక్షలు 10 లక్షలు ప్లాట్ కొన్న వాళ్ళు ఇప్పుడు కనీసం 40-50 లక్షలు అయింది. ఇంత దూరం వచ్చాక మీరు ట్రిపుల్ ఆర్ అని చెప్పి దూరం అనుకుంటున్నారు. దాని ట్రిపుల్ ఆర్ మించి ఇంకొక ఆర్ఆర్ రాబోతుందేమో చెప్పలేము మనం. అప్పుడు అక్కడ ప్లాట్ కొంటే బాగుండని చెప్పి అనుకుంటారు. సో ఆ నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఒక మంచి ప్లాట్ అయింది. సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి. మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ అయితే ఉంటుంది.